సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యండి. సంతోషముతో యెహోవాను సేవించండి. ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రండి. సంతోషంతో దేవుణ్ణి సేవించాలి. తప్పిపోయిన కుమారుని అన్న తండ్రి దగ్గరే ఉంటూ సంతోషము లేకుండా సణుక్కుంటూ సేవ చేశాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనను స్తుతించాలి, ఆనందించాలి. ఆయనకు ఉత్సాహధ్వని చెయ్యాలి. దేవుణ్ణి స్తుతించండి, మహిమపరచండి, ఆరాధించండి. దేవుణ్ణి స్తుతించాలి, ఎక్కువ స్తుతించాలి. ఆరాధించాలి, ఎక్కువ ఆరాధించాలి. ఆనందించాలి, సంతోషించాలి. ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. దేవుడు మనకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. వాటిని వాడుకోవడం చేతగాకపోతే మనమే నష్టపోతాము. స్తుతివాక్యాలు బైబిలులో కొన్ని ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించాడు. మరొక స్తుతి పాఠమున్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5, 6 వచనాలు. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపాసమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమిస్తూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమా ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాడు. సృష్టి యావత్తు దేవుణ్ణి స్తుతించాలి. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి, ఆయనే మనల్ని పుట్టించాడు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఆదిమ సంఘం ఎంతో ఆసక్తిగా ప్రార్థించింది. ఆయన సృష్టికర్త, ఆయనే ఈ ప్రపంచాన్ని నిర్మించినవాడు. అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనంలో సంఘం ఏమని ప్రార్థించింది? నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగచేసిన వాడవు. దేవుడు మన సృష్టికర్త, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. నీవు ఆయన గొర్రెవా? ఎలా అయ్యావు? మొదట నీవు విమోచించబడాలి. కాపరి గొర్రెల కోసమై ప్రాణం పెట్టాడు, అంతేకాని గొర్రె కాపరి కోసం ప్రాణం పెట్టలేదు. ఈ కీర్తనలో చెప్పబడిన గొర్రెలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. యెహోవాయే వారి కాపరి. అయితే ప్రభు అన్నాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకున్నాయి, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 14 నుండి 16వ వచనం వరకు. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో, నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడు. యెహోవా ఇశ్రాయేలుకు కాపరి. అంతేకాదు, ఆయన ఈ రోజున నీకు నాకు కాపరి. మనము ఆయనకు చెంది ఉన్నాము. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించండి. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణములలో ప్రవేశించండి. ఆయనను స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉంటుంది. ఆయన సత్యము తరతరములు ఉంటుంది. దేవుని యొక్క దయాదాక్షిణ్యములు ఎంతో విస్తృతమైనవి. ఏలియా బీద విధవరాలికి సహాయం చేశాడు. ఆమె తొట్టిలో పిండి ఎన్నటికీ తక్కువ కాలేదు. 100వ కీర్తన చిన్నదే అయినా గొప్ప కీర్తన. ఇప్పుడు 101వ కీర్తనకు రండి. ఈ కీర్తన రాజును గురించినది. ఆయన నీతిరాజు, ఆయనే తీర్పరి. ఇది దావీదు కీర్తన. ఇందులో 6 వచనాలున్నాయి.
యేసుక్రీస్తే స్తుతులకు పాత్రుడు. ఆయనే నీతి సమాధానములకు అధిపతి. ఆయన ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. ఇది ప్రవచనాత్మకమైన కీర్తన. దావీదు సింహాసనాన్ని అలంకరించబోయే సార్వభౌముడు. ఆయన దావీదు కుమారుడు. ఆయనను గురించే ఈ కీర్తన రాయబడింది. ప్రియ శ్రోతలారా, ప్రవచనములలోని క్రీస్తును సందర్శించండి. 1వ వచనం, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడతాను. యెహోవా, నిన్ను కీర్తిస్తాను. కృప, న్యాయము ఈ రెండిటికి ఈ రోజుల్లో సమన్వయం కుదరదు. దేవుడు ఈ రెండిటినీ సమన్వయపరచగలడు. నీతిరాజు, శాంతిరాజు ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తిస్తాను. నీవు ఎప్పుడు నా వద్దకు వస్తావు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటాను. ఈ వచనంలోని ప్రవచనం గుర్తించండి. ప్రభు అయిన యేసుక్రీస్తే ఇక్కడ కనిపిస్తున్నాడు. యేసు తన తండ్రి ఇంట యథార్థ హృదయంతో ఉన్నవాడు. యేసు ప్రభువు తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు. అయితే ఒకానొక రోజు ఆయన మహిమలో ప్రత్యక్షమవుతాడు. 1 కొరింథీ 15:28 సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరచిన దేవునికి తానే లోబడతాడు. యేసుక్రీస్తు పరిపాలనను గురించి 4 నుండి 8 వరకు చెప్పబడింది. మూర్ఖచిత్తుడు నా వద్ద నుండి తొలగిపోవాలి, దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగువాణ్ణి చాటుగా దూషించేవాణ్ణి నేను సంహరిస్తాను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. నా వద్ద నివసించేటట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులవుతారు. మోసము చేసేవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధాలాడేవాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేసే వారందరినీ నిర్మూలం చేయటానికి దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరిస్తాను. ఈ లోకములో, ఈ భూమి మీద యేసు ప్రభువు యొక్క పరిపాలన విధానం ఇక్కడ వర్ణించబడింది. యేసు ప్రభువే మహాతీర్పరి. ఆయన తీర్పునకు తిరుగులేదు. తీర్పు చెప్పే సర్వాధికారం దేవుడు తన కుమారునికి అప్పగించాడు. లోకమంతా ఆయన చిత్తానికి లోబడవలసిందే. అప్పుడు అందరూ క్రొత్త పాట, విమోచన గీతం పాడుతారు. ఈ కీర్తన దావీదు ఎప్పుడు రాసి ఉంటాడు? తన రాజ్యారంభంలో తన పరిపాలనలోని ప్రత్యేకతను చూపటానికి రాశాడు. అయితే దేవుని సహాయం కూడా కోరుతున్నాడు. దేవుని వెంబడి నడిచేవారు యథార్థంగా ప్రవర్తించాలి. స్వార్థం ఉండకూడదు. మోసం చేయకూడదు. దేవుని వాక్యాన్ని పాటించాలి. కుటుంబంలో దేవుని వాక్య ప్రమాణాలు పాటించాలి. కుటుంబంలో నిష్కళంకంగా బ్రతకటం దేవునికి మహిమ. దావీదుకు నమ్మకస్తులైన పనివారు కావాలి. అయితే దావీదు కుమారుడైన యేసుక్రీస్తుకు విశ్వసనీయులైన క్రైస్తవులు ఈ రోజున కావాలి. ఇప్పుడు 102వ కీర్తన వినండి. ఈ కీర్తనలో నిరాశా నిస్పృహలలో ఉన్న దేవుని బిడ్డలకు గొప్ప సందేశం ఉన్నది. మన దేవుడు సజీవుడు, నిత్యుడు, మార్పులేనివాడు. అలాంటి దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా నమ్మగలం. అలనాడు మన పితరులకు సహాయము చేసిన దేవుడే ఈ రోజున మనకు సహాయం చేయగలడు. ఈ కీర్తనలో కూడా ప్రవచనమున్నది. గెత్సెమనీ తోటలోని యేసు ప్రభు ఈ కీర్తనలో కనపడుతున్నాడు. ఈ కీర్తన వ్రాసిందెవరో మనకు తెలియదు. యేసు ప్రభువు గెత్సెమనీ తోటలో ఎంతో వేదన చెందాడు. ఆ చిత్రపటం ఇందులో మనము చూడవచ్చు. అయితే ఈ కీర్తనలో మనకు నేటి కాలానికి సరిపడే సందేశము కూడా ఉన్నది. 1వ వచనం, యెహోవా, నా ప్రార్థన ఆలకించు, నా మొర్ర నీ వద్దకు చేరనియ్యి. హెబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో, కన్నీళ్లతో తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి
భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఈ ప్రార్థనలోని ముఖ్యాంశాలు వినండి. దేవా, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండవద్దు. నా ప్రార్థనలకు సత్వరముగా జవాబివ్వు. నా ఎముకలు కాలిపోతున్నాయి, నా దినాలు తరిగిపోతున్నాయి. నా హృదయానికి ఎండదెబ్బ తగిలింది, అన్నం సహించదు. నా ఎముకలు నా దేహానికి అంటుకొని పోయాయి. మూలుగుతున్నాను, అడవి గూడబాతులాగా అయిపోయాను. శిథిల స్థలాలలోని పగిడి కంటెలాగా ఉన్నాను. ఇంటి మీది ఒంటిగా ఉండే పిచ్చుకనైపోయాను. 8వ వచనం, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందిస్తున్నారు. నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారు. బూడిద తింటున్నాను, కన్నీళ్లే పానం చేస్తున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేశావు. నీ కోపాగ్ని, నీ ఆగ్రహం నా మీదికి వచ్చాయి. యేసు ప్రభు ఇదంతా భరించాడు ఎందుకు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం దీనికి జవాబు చెప్తుంది. యేసు తన ఎదట ఉంచబడిన ఆనందము కోసమై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియ శ్రోతలారా, యేసు ప్రభు శ్రమలు ఎంత తీవ్రమైనవో మనము ఊహించలేము. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ తరతరములు ఉంటుంది. నీవు లేచి సీయోనును కరుణిస్తావు. దానిమీద దయచూపడానికి కాలము వచ్చింది, నిర్ణయకాలమే వచ్చింది. యేసుక్రీస్తు వారి కోసం చనిపోయాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం, యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చడానికి సావునై ఉన్నాడని కయప ప్రవచించాడు. ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు సీయోనును పునర్నిర్మిస్తాడు. 16వ వచనం, యెహోవా సీయోనును కట్టాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమయ్యాడు. ప్రభువు యొక్క మరణములో ఈ ఆశీర్వాదం ఇమిడి ఉన్నది. జనములు, రాజ్యములు కూర్చబడతాయి. సీయోనులో, యెరూషలేములో మనుష్యులు ఆయన నామఘనతను ప్రకటిస్తారు. చెరసాలలో ఉన్న వారిని, చావునకు విధింపబడిన వారిని ఆయన విడిపిస్తాడు. సృజించబడబోయే జనము యెహోవాను స్తుతిస్తారు. 25 నుండి 27వ వచనం వరకు, ఆదియందు నీవు భూమికి పునాది వేశావు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశిస్తాయి, గాని నీవు నిలిచి ఉంటావు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లుతాయి. ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేస్తావు. అవి మార్చబడతాయి. నీవు ఏకరీతిగా ఉన్నవాడవు. నీ సంవత్సరాలకు అంతము లేదు. ప్రియ శ్రోతలారా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు ఇదే వాక్య భాగం ఉదహరించబడింది. హెబ్రీ పత్రికలోని వ్యాఖ్యానాన్ని బట్టి ఇది మెస్సియా కీర్తన అని మనము గ్రహిస్తున్నాము. 102వ కీర్తన మెస్సియా కీర్తన అనడానికి క్రొత్త నిబంధన వెలుగు మనకు లభిస్తున్నది. యేసు ప్రభువు వేదనామయమైన ప్రార్థన చేశాడు. గెత్సెమనేలో యేసు రాజును చూడండి. ఆయన ఎంత తగ్గించుకున్నాడో అంత హెచ్చించబడ్డాడు. ఆయన మన కోసమే శ్రమబాధితుడయ్యాడు. మరచిపోవద్దు, 102వ కీర్తన గెత్సెమనే కీర్తన. ఇప్పుడు 103వ కీర్తనలోకి రండి. ఈ కీర్తనలో దేవుని ప్రేమను మనము తేటగా చూడగలం. దేవుడు మన కోసం ఏమి చేస్తున్నాడో, ఆయన ఎలాంటివాడో మనము ఈ కీర్తనలో చూడాలి. ఈ కీర్తన రాసింది దావీదు. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాము. దేవుని ప్రేమ, క్షమాపణ, దయ, కనికరం, న్యాయం, దీర్ఘశాంతం, వాత్సల్యం ఇవన్నీ దేవుడు మనకిస్తున్నాడు. గతంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్తులో దేవుని దీవెనలు లెక్కించలేము. దేవుని దీవెనల జాబితా
103 కీర్తనలో వినండి. అప్పుడు దేవుణ్ణి స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. నా అంతరంగమున ఉన్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. 22వ వచనం, యెహోవా ఏలుతున్న స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. ప్రకృతి అంతా, దేవదూతలందరూ, సమస్తము దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మన కొరకు చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదు. 17-18 వచనాలు, ఆయన నిబంధనను గైకొంటూ ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద, యెహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుస్తుంది. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుస్తుంది. 21వ వచనం, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చే ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను స్తుతించండి. సోదరుడా, సోదరి, నీ జీవితమే దేవునికి స్తుతి అన్నట్లు ఉన్నదా? 7వ వచనం, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేశాడు, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రంలో దేవుని ఉన్నత ప్రమాణాలను చూడగలం. దశాజ్ఞలను చూడండి. వాటిని బట్టి దేవుని స్వభావాన్ని, ఆయన నీతిమత్వాన్ని గ్రహించగలం. 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను మనకు అంత దూరపరచి ఉన్నాడు. తూర్పు పడమరలు ఎన్నడూ కలవవు. అంత దూరం మన పాపాలను ఆయన విసిరిపారేశాడు, క్షమించాడు, మరిచిపోయాడు. మన గతాన్ని ఆయన క్షమించి మరిచిపోయినప్పుడు వికృతమైన భూతకాలపు భూతాన్ని మనము చూడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.